విశ్వవేదాః స్వస్తి నస్తార్షో స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. అందువల్ల నిన్న ఏదైతే ఆధునిక వేదాంతులు ఎవరైతే చెబుతున్నారో అంటే ఈ యొక్క శరీరము శరీర భావన ఏదైతే చెప్తున్నారో అది శాస్త్ర బాహ్యమైనదని చెప్పాడు. ఎవరికైతే ఆ ద్వైత భావం ఉంటుందో అలాంటి వాళ్ళు మృత్యోహ స మృత్యుం ఆప్నోతి ఇహ నానేవ పశ్యతని బృహదారణ్యకం 4:19 ఇత్యాది అనేక దర్శనాలు అపవాదపూర్వకంగా అంటే నానాత్వమాన్ని అపవాదపూర్వకంగా కూడా చూపించుతూ ఏకదైవానుద్రష్టవ్యమని బృహదారణ్యకం 4:20 ఇలాంటి వాటిలో చూపిస్తూ శరీరం అనే భావన ఏదైతే ఉందో అది శాస్త్ర బాహ్యమైనదని, చిత్తు అచిత్తు శరీరము చైతన్యమని, దాని యొక్క చిత్తు గుణము సంకోచ విశ్వాసం సమర్థనీయమైనది అని ఏదైతే చెప్తున్నారో అది సరికాదు అని నిన్నటి వరకు చూపించాడు. ఇప్పుడు 21 నభవత్యమృతం మర్త్యం నమర్త్యం అమృతం తథా ప్రకృతేరన్యథా భావః న కథంచిత్ భవిష్యతి న భవిత్యమృతం మర్త్యం నమర్త్యం అమృతం తథా ప్రకృతేరన్యథా భావః న కథంచిత్ భవిష్యతి న భవత్యమృతం మర్త్యం న మర్త్యం అమృతం తదా. అమృతం ఏదైతే ఉందో అది మరణధర్మాన్ని పొందదు. ఏదైతే అమృతం ఉంటుందో ఆ అమృత ధర్మము మరణధర్మాన్ని పొందదు. నా మర్త్యం అమృతం తదా. ఆ రకంగానే మర్త్యము అంటే మరణధర్మం కలది అమృతాన్ని పొందదు. అమృతము మరణధర్మాన్ని పొందదు. మరణధర్మం ఉన్నది అమృతాన్ని పొందదు. ప్రకృతేరన్యథా భావః ప్రకృతే అన్యథా భావః స్వభావానికి అన్యథా భావః వేరుగా ఉండడం, స్వభావానికి వేరుగా ఉండడం అనేది నా కథంచిత్ భవిష్యతి ఏ రకంగానూ కుదరదు అని. ఏ రకంగానూ కుదరదు. స్వభావానికి వేరుగా అవడం అనేది ఏ రకంగానూ కుదరదు. నేను చెప్పాడు కదా, అగ్ని శీతలంగా ఉంటుందా? అగ్ని యొక్క స్వభావం వేడి, అది శీతలంగా ఉండదు, వేరు భావాన్ని పొందదు అనేది ఈ కారిక యొక్క అర్థం. యస్మాత్ నా భవత్యమృతం మర్త్యంలోకే నాపి మర్త్యమమృతం తథా ప్రకృతే స్వభావస్య అన్యథా భావః స్వతః ప్రచ్యుతి న కథంచిత్ భవిష్యతి అగ్నే ఇవ ఔష్ణస్య. యస్మాత్ ఏ కారణము వలన నా భవిష్యత్ అమృతం మర్త్యలోకే అమృతము మృతము కలదగా మృతము అయిపోతుంది. అమృతం మృతమైనట్లుగా లోకంలో ఏ రకంగా కనబడదో, అమృతం మృతమైనట్లుగా లోకంలో ఏ రకంగా కనబడదో నాపి మర్త్యం అమృతం, మరి ఆ రకంగానే మృతము అమృతంగా అయినట్టుగా ఏ రకంగా కనబడదో, అమృతం మృతమైనట్లుగా ఏ రకంగా లోకంలో కనబడదో, అలాగే మృతము అమృతమైనట్టుగా ఏ రకంగా లోకంలో కనబడదో తథా ఆ రకంగానే ప్రకృతే స్వభావస్య అన్యథా భావః ఆ రకంగానే ఆ స్వభావానికి అన్యథా భావః స్వతః ప్రచ్యుతి నా కథంచిత్. అలాగే స్వభావానికి స్వరూపచ్యుతి అంటే నిజస్వరూపం నుండి జారిపోయినట్లు స్వరూపచ్యుతి ఏ రకంగానూ ఏ విధంగానూ కుదరదు. మణి మంత్ర ఔషధాది ప్రయోగముల చేతన కూడా, మణి చేత కానీ మంత్రాల చేత కానీ అలాగే తంత్రాల చేత కానీ ఔషధాల చేత కానీ ఏ రకంగా కూడా
వస్తు స్వభావాన్ని వేరు భావంగా పొందించలేము, చెయ్యలేము. స్వరూపచ్యుతి ఎప్పుడూ దిగజారిపోదు, స్వరూపంగానే ఉంటుంది అని ఏ విధంగానూ కుదరదు. ఏ రకంగా అంటే కదాచిత్ భవిష్యతి అగ్నేరివ ఔష్ణస్య, అగ్నికి ఉష్ణత్వం ఏ రకంగానో, అగ్నికి వేడి ఏ రకంగానో, అగ్నికి వేడి ఎలా స్వభావంగా ఉంటుందో ఆ రకంగానే ఇక్కడ అగ్ని యొక్క స్వభావము వేడి. అలాంటి తన యొక్క స్వభావమైన వేడి యొక్క చ్యుతిని ఎలాగైతే పొందదో ఆ రకంగానే బ్రహ్మము నుండి వాస్తవంగా పరమార్థంగా జీవభావంచే ఉత్పత్తి, జీవులకు జీవభావంతో ఉత్పత్తి అనేది ఆ రకమైన తన స్వరూప చ్యుతిని కోల్పోయి ఉత్పత్త్యాదులు జరుపుకోదు అని అర్థం బ్రహ్మము నుండి అని. అందులో జీవులకు వివేక వృత్తి చే అందువలన జీవులు వివేక వృత్తి చేత జీవభావాన్ని వదిలి బ్రహ్మభావాన్ని పొందితేనే వస్తువు తెలియబడుతుంది, బ్రహ్మము తెలియబడుతుందని వస్తు దర్శన కోవిదులు ఈ రకంగా చెబుతారు. వస్తు దర్శన కోవిదులు ఈ రకంగా చెప్తారు. అంటే ఏమిటి అర్థము? అవిద్యాకల్పిత జీవభావ నివృత్తి చేతనే బ్రహ్మభావము కుదురుతుందని ఈ రకంగా వస్తు దర్శన కోవిదులు ఈ రకంగా చెప్పారు. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అని ముండకంలో ఏదైతే 3:2-9 శృతిలో చెప్పబడిందో ఆ రకంగా బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అయిపోతాడు అని ఈ రకంగా చూపించింది. ఇది కారిక. ఇంకా 22వ కారిక స్వభావేనామృతో యస్య భావో గచ్చతి మర్చ్యతాం కృతకేనామృతస్తస్య కథం స్థాస్యతి నిశ్చలః స్వభావేనామృతో యస్య భావో గచ్చతి మర్చ్యతాం కృతకేనామృతస్తస్య కథం స్థాస్యతి నిశ్చలః. ఈ కారికకి ముందు ఒక ప్రశ్న. బ్రహ్మము ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మము సృష్టికి పూర్వము అమృతము. దాని స్వరూపం ఏమిటి? అమృతము. మృతము లేని సృష్టి ఏదైనా సృష్టి జరిగింది అంటే అది మృతము. అలాంటి సృష్టి రాహిత్యముతో కూడుకొని బ్రహ్మము సృష్టికి పూర్వము అమృతమై ఉన్నప్పటికీ అది ఏ కార్యరూపంతో ఉత్పత్తి జరిగింది ఉత్తర కాలంలో, అదే మర్త్యత్వం పొందింది అని కదా చెప్తున్నారు. సృష్టి బ్రహ్మము అమృత స్వరూపమై ఉన్నప్పటికీ ముందు తరువాత ఉత్తర కాలంలో అదే సృష్టిని ప్రారంభించి మృతత్వం పొందింది. అంతే కదా. మృతత్వంకి ఎవరు పొందుతారు? ఏదైతే సృష్టి జరిగిందో అది మృతత్వం కనిపిస్తుంది కదా. నామరూప జగత్తంతా కూడా, నానాత్వం అంతా కూడా జన్మ మరణాలతో కూడుకున్న వ్యవహారమే. ఈ రకంగా ఇక్కడ రూపభేదమే కనబడుతుంది కదా. ఇక్కడ రూపభేదం అంటే బ్రహ్మము ఒకటే కానీ కేవలం రూపాలకే భేదం. ఉన్న బ్రహ్మము అరూపము, అది రూపము లేనిది. రూపాలతో ఏదైతే కనిపిస్తుందో, నానాత్వం ఏదైతే కనిపిస్తుందో అది భేదం. అంతే కదా. నానాత్వం ఏదైతే కనిపిస్తుందో అది భేదం. ఇలా ఉన్నప్పుడు సిద్ధాంతానికి ఏమి లోటు వచ్చింది? బ్రహ్మము అరూపము, రూపము లేనిది. రూపముతో కూడుకుని ఏదైతే సృష్టి కనిపిస్తుందో ఆ సృష్టి అది భేదముగా ఉంటుంది. సృష్టి అది భేదంగా ఉంటుంది. ఆ సృష్టి మత్స్యముతో కూడుకుని ఉంటుంది. ఇలా చెబితే సిద్ధాంతానికి ఏమి లోటు, ఏమి ప్రమాదము అనేది ప్రశ్న. ఇంకా బ్రహ్మము అమృతమని, సృష్టి కాలంలో అది మృతమని. బ్రహ్మము అమృతం మేము కాదంటలేదు, అది మరణం లేనిది. సృష్టి కాలంలో అది మృతమవుతుంది సృష్టి అయిన తరువాత. ఈ ఉభయము ఏదైతే ఉందో ఆ ఉభయం వల్ల విరోధం రాదు కదా.
అది ముందు అమృతమై ఉంది సృష్టి లేనప్పుడు, సృష్టి అయిన తర్వాత మృతం చెందుతుంది. ఈ రెండు విరోధం లేదు కదా అంటే దానికి సంబంధించి ఈ కారిక వచ్చింది. సృష్టికి ముందు అమృతము, సృష్టి అయిన తర్వాత మృతము అంటే ఈ రెండిటి వల్ల మీకేం విరోధం లేదు కదా, నష్టమేం లేదు కదా, ఒప్పుకోవచ్చు కదా అంటే కారికాకారులు దానికి జవాబు ఇవ్వడానికి ఈ రకమైన జవాబు ఇవ్వడానికి కారికాకారులు ఇది చూపిస్తున్నారు. ఏమని? స్వభావేనామృతం యస్య భావో గచ్చతి మర్చ్యతాం. ఎవరికి స్వభావము చేతనే అమృతమైన పదార్థము మత్స్యము పొందుతుందో, స్వభావం చేతనే అమృతం అది. అలాంటి అమృతమైన స్వభావం చేత అమృతమైన ఆ బ్రహ్మము అనేది ఏదైతే ఉందో అది మత్స్యము పొందుతుందని అంటున్నారో సృష్టి తర్వాత, అది కృతకేనామృతస్తస్య కథం స్థాస్యతి నిశ్చలః. కృతకం చేత అమృతమైతే ఇక అది ఏదైతే ఉందో ఏ విధంగా నిశ్చలంగా ఉంటుంది మరి అలాంటప్పుడు అని అర్థం. కృతకము చేత అమృతం ఆ అమృతము కృతకం చేత అది అమృతం కదా, కృతకం చేత అది అమృతం అయింది అనుకోండి. కృతకం చేత అంటే సృష్టి చేత, సృష్టి చేత. కృతకము అంటే సృష్టి అని రాజేసుకోకండి. కృతకేన అంటే చెయ్యబడేది అని అర్థం. మాయ చేత చెయ్యబడింది అన్నాం కదా. ఇంద్రో మాయాభి పురూరుహ అనేది వచ్చింది కదా. ఇంద్రుడు యొక్క మాయ చేత అనేక భిన్న భిన్న రూపములుగా అయిందని. ఇక్కడ కృతకేన అంటే చెయ్యబడేది. అలాంటి చెయ్యబడిన ఆ సృష్టి చేత అది అమృతం అయితే ఏ విధంగా అది నిశ్చలం అవుతుంది? నిశ్చలం కాదు కదా. ఏది కృతకం చేత నిశ్చలం కాదు. ఏది అకృతకమో అది బ్రహ్మము, ఏది కృతకమో అది వ్యవహారం. అర్థమైందా? ఏది అకృతకమో అది బ్రహ్మము, ఏది కృతకమో అది వ్యవహారము. అది అమృతము నిశ్చలము ఎలా అవుతుంది అనేది కారిక. అంటే ఇక్కడ సృష్టికి పూర్వము సర్వము అమృతమని సర్వ వైదికవాదులు అంగీకరిస్తారు. వైదికవాదులు అని ఎందుకు అంటున్నాము అంటే ఇక్కడ మొన్నటి వరకు కారికల్లో నైయాయికులు, వైశేషికులు, తర్వాత సాంఖ్యులు వీళ్ళందరినీ కూడా నిందించాడు, మీది కుదరదు అని. ఇప్పుడు వేదాన్ని నమ్ముకొని కర్మని ఒప్పుకొని సృష్టి వాక్యాలు ఎవరైతే నిజమని చెప్తున్నారో, అంటే శాస్త్ర ప్రమాణాన్ని తీసుకునే సృష్టి వాక్యాలను ఎవరైతే అవి పరమార్థం తీసుకుంటున్నారో వాళ్ళు, అలాంటి వైదికవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రకంగా అంటున్నారు. సృష్టికి పూర్వం సర్వం అమృతమనే వాళ్ళు ఒప్పుకుంటున్నారు వైదికవాదులు. అయితే కొందరు అదే మూల కారణమని అంటున్నారు. దేనికి? సృష్టికి ఆ బ్రహ్మమే మూల కారణమని చెబుతున్నారు. అదే కార్యరూపంలో మృత్యుత్వ రూపకంగా పొందుతున్నది అంటున్నారు. కార్యరూపంలో మృత్యుత్వాన్ని పొందుతుంది, కారణరూపంలో అమృతంగా ఉంటుంది. కార్యరూపంలో మృత్యుత్వం పొందుతుంది. కార్యరూపంలో మృత్యుత్వం పొందుతుంది అంటే సృష్టి కార్యంలో మృత్యుత్వాన్ని పొందుతుంది. సృష్టికి ముందు అమృతంగానే ఉంది అని వాళ్ళు చెబుతున్నారు. అలాగైతే కారణరూపాన్ని అమృతమని, కార్యరూపాన్ని మృతమని చెప్పినట్లయింది కదా. ఇది యుక్తికి విరుద్ధము. అది ఎలాగంటే మృతమైన మూల పదార్థము అంటే బ్రహ్మము, మృతమైన మూల పదార్థము క్రమంగా నాశనమై, క్రమంగా క్షీణించి నాశనమై శూన్యమైపోగా తిరిగి దాని నిజస్వరూపము అమృతత్వం ఎలా పొందుతుంది? బ్రహ్మం ఒక్కటే ఉన్నదండి, అది అమృత స్వరూపము. దాని నుండి సృష్టి జరిగింది, అదే సృష్టి చేసింది. సృష్టి అంటే పరిణామం చెంది సృష్టి జరిగింది. అది మృతత్వము కదా, అది మృతత్వము. ఈ రకంగా చెబితే అలాంటప్పుడు మూల పదార్థము పరిణామం చెంది క్రమంగా నాశనమే క్షీణించి శూన్యమైపోతుంది. అంతే కదా, శూన్యమైపోతుంది. తిరిగి దాని యొక్క నిజస్వరూపాన్ని
అమృతత్వాన్ని ఎలా పొందుతుంది? మీ చెప్పే వాదన కరెక్ట్ అయితే ఎలా పొందుతుంది? పొందదు అని అర్థం, అంతే కదా, పొందదు. అప్పుడు వారి వాదన వలన మూల ప్రతిజ్ఞ, వాళ్ళ ప్రతిజ్ఞ చేశారు కదా, అంటే సృష్టి జరిగిందని ప్రతిజ్ఞ చేశారు కదా. సృష్టికి పూర్వం బ్రహ్మము అమృతమని ప్రతిజ్ఞ చేశారు వాళ్ళు. సృష్టికి పూర్వము బ్రహ్మము అమృతమని ప్రతిజ్ఞ చేశారు. మరి అమృతం అనే మాటకి హాని వస్తుంది కదా, హాని వస్తుంది కదా అనే దానికి ఆ కారికాకారుల యొక్క భావం అర్థమైందా? వస్తుంది కదా. భాష్యం చెప్తున్నారు దానికి. యస్య పునః వాదినః స్వభావేన అమృతః భావః మర్చతాం గచ్చతి పరమార్థతః జాయతే. యస్య పునః వాదినః, ఏ వాది ఉన్నాడో ఆ వాదికి స్వభావంగా, ఏ వాది ఉన్నాడో ఆ వాదికి స్వభావంగా అమృతమైన బ్రహ్మము మృతత్వము పరమార్థంగా పొంది ఉంటే, వాస్తవంగా మృతత్వం పొంది ఉంటే, మృతత్వం పొంది పరిణమిస్తుందో తస్య ప్రాగుత్పత్తేః స భావః స్వభావతః అమృతః ఇతి ప్రతిజ్ఞా మృషా ఏవ. అటువంటి వాడి యొక్క వాదనకి ముందు బ్రహ్మము అమృతము అని చెప్తున్నాడు కదా. సృష్టికి ముందు బ్రహ్మము అమృతం అని చెప్తున్నాడు కదా, అజమని చెప్తున్నాడు కదా. అమృతము అజమని ఏదైతే వాడు ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాడో అది వాడి ప్రతిజ్ఞ వ్యర్థమైపోతుంది. అప్పుడు బ్రహ్మము అమృతము కాదు, మృతమైపోతుంది. మార్పు చెంది పరిణామం చెంది మృతమైపోతుంది. ఆ ప్రతిజ్ఞ వ్యర్థం అవుతుంది కదా, అమృతము అజము అని. అప్పుడు ప్రతిజ్ఞ అవుతుంది కదా, మృషా ఏవ, ప్రతిజ్ఞ మృషా ఏవ, అది వ్యర్థం అవుతుంది కదా అని చెప్తున్నాడు. ఎందువలంటే ప్రారంభంలో అంటే ప్రారంభానికి ముందుగా మృతరహితమని అమృతమని వాళ్ళు ప్రతిజ్ఞ చేశారు. సృష్టి యందు మృతమవుతుంది అనడం చేత మీ వాదం ఏదైతే ఉందో అది వ్యర్థం అవుతుంది. ఎందువల్ల? మళ్ళీ అది అమృతం అవుతుంది అని కదా మీరు వచ్చిన. సృష్టికి ముందు అది అమృతము, సృష్టి అయింది, మళ్ళీ సృష్టి అంతా కూడా కల్పాంతరంలో బీజంగా మారిపోతుంది. ఎక్కడుంటుంది? అమృతం యందు ఉంటుంది. మళ్ళా కల్పం ప్రారంభమైన తర్వాత మళ్ళా సృష్టి ప్రారంభమవుతుంది. అప్పుడు ఏమైంది? అమృతం ఎలా అవుతుంది? మళ్ళా పూర్తిగా నాశనం అయిపోతుంది. ఇంకా అమృతం అనే ప్రతిజ్ఞ మీరు ఏదైతే చేశారో అజం అమృతమని, అది ఆ మాటే ఆ ప్రతిజ్ఞ వ్యర్థమవుతుంది అని శంకర భాష్యం చెబుతున్నారు. అర్థమైందా? అందులో తర్కం చేత ప్రారంభించిన ఆ ప్రతిజ్ఞ ఏదైతే ఉందో ఆ వాదమే విరోధం కల్పించిన అతని వాదానికి అక్కడ ఓటమి కలిగింది కదా. ఆయన వాదానికే ఆయనకి ఓటమి కలిగింది. ఇదంతా తర్కం చేత ప్రతిజ్ఞ చేశారు వాళ్ళు, అంతేగాని అనుభవం చేత కాదు. మీరు ఏదైతే సృష్టి వాక్యాలు తీసుకొని ప్రతిజ్ఞ చేశారో బ్రహ్మము నుండే సృష్టి వచ్చిందని, అది పరమార్థంగా సృష్టి వాక్యాలను తీసుకున్నారో అది ఉపాయంగా చెప్పింది శృతి, కానీ అది పరమార్థంగా మీరు తీసుకుని నిజంగా సృష్టి జరిగిందని ఏదైతే అంటున్నారో, సృష్టి జరిగిన దానికి పరిణామం చెందింది కాబట్టి, పరిణామం చెందింది మృతం కాబట్టి అలాంటి అమృతం మృతం అయిపోతుంది. మీరు ముందేం చెప్పారు? అజం అమృతం అని చెప్పారు. అజం అమృతం అనే మాట వ్యర్థమవుతుంది, మీ ప్రతిజ్ఞ మీకు ఓటమవుతుంది అని అర్థం. భాష్యం. కథం తరిహి ప్రతిజ్ఞ వ్యర్థమైతే ఏమైపోతుంది? జరిగినట్టు చెప్పాం. ప్రతిజ్ఞ వ్యర్థమైతే ఏమైపోతుంది అంటే కృతకేనా అమృతస్తస్య స్వభావః కృతకేనా అమృతః కథం స్థాస్యతి నిశ్చలః. ప్రతిజ్ఞ వ్యర్థమైతే ఏమైపోతుంది? జరగనియండి, శాస్త్రం ప్రమాణం పెట్టుకుని మేము చెప్తున్నాము. మా ప్రతిజ్ఞ కాదు ఇక్కడ ముఖ్యం, జరుగుతున్న సంఘటన చెప్తున్నాం, అది ముఖ్యం కదా. అంటే దానివల్ల చాలా ప్రమాదం ఉంది. ఏంటంటే కృతకేన అమృతస్థ స్వభావ
ఇప్పుడు ఏదైతే కృతకమైన అమృతము ఉందో, కృతకమైన అమృతము యొక్క స్వభావము కృతకమైన అమృతమే అవుతుంది అని అర్థం. కృతకేన అంటే చెయ్యబడిన అని అర్థం. కృతకేన అంటే చెయ్యబడిన, కర్మలచే చెయ్యబడిన అని అంటాం కదా, అలాగా కృతకేన అంటే చెయ్యబడిన అమృతం అంటే సృష్టి చెయ్యబడింది కదా, సృష్టి చెయ్యబడిన అని అర్థం. ఇక్కడ సృష్టి గురించి కదా మాట్లాడుతున్నాం. సృష్టి చెయ్యబడిన అమృతం యొక్క స్వభావము ఏదైతే ఉందో, అమృతం యొక్క స్వభావము కృతకమైన అమృతమే అయిపోతుంది, చెయ్యబడిన అమృతమే అయిపోతుంది. అంతేగాని స్వతసిద్ధమైన స్వభావమైన అమృతం ఎలా అవుతుంది? స్వభావము సహజము స్వతసిద్ధ. అగ్నికి వేడి ఎంత స్వభావము, బ్రహ్మమునకు అజము అమృతము అంత స్వభావము. అది స్వభావం. చేయబడిన అమృతమే అవుతుంది అంటే అర్థం ఏమిటి? అది మృతమే అవుతుంది. అంతేగాని స్వతసిద్ధమైన స్వభావపూర్వకమైన సహజమైన అమృతం ఎలా అవుతుంది అని అర్థం. ఎందుకంటే కృతకేన అమృత కథం స్థాస్యసి నిశ్చల. అంతేకాకుండా చెయ్యబడిన కృతకేన అమృతం, చెయ్యబడిన అమృతం ఉత్తరోత్తర ఎలా నిశ్చలమవుతుంది? అది ఎలా నిశ్చలంగా ఉంటుంది? అది ఎలా నిశ్చలమై ఉంటుంది అని అర్థం. ఎలా నిశ్చలమై ఉంటుంది అనేది అక్కడ స్పష్టమైన అర్థం. చెయ్యబడిన అమృతము నిశ్చలంగా ఉంటుందా? ఏదైతే చేయబడుతుందో అది రూపాంతరం చెంది నశించిపోతుంది. ఏదైతే చెయ్యబడకుండా ఉంటుందో అది సహజ సిద్ధంగా ఉంటుంది. అంటే ఏదైతే కర్మల చేత చేస్తామో అది మార్పు చెందుతూ నశించిపోతుంది. ఏదైతే కర్మల చేత చెయ్యబడక తనకు తానుగా ఉంటుందో, కర్మలతో ఏ రకమైన స్పర్శ లేకుండా అది తనకు తానుగా ఉంటుందో అది అమృతమై ఉంటుంది. ఏదైతే కర్మలతో చేస్తామో అది మృతమై ఉంటుంది. అంతే కదా, అర్థమైందా? మృతమై ఉంటుంది. అలాంటి కృతకేన అమృత కథం స్థాస్యసి నిశ్చల. అట్టి చెయ్యబడిన కృతకమైన అమృతము ఉత్తరోత్తర ఎలా నిశ్చలమై ఉంటుంది? దానికి ముండకంలో కూడా చెప్పాడు, నాస్త్యకృతకృతేనా అని. ముండకంలో 1, 2, 12 అని శృతిలో చెప్పింది. అకృతము కృతము. ఇక్కడ నాస్త్య అకృత కృతేన. ఇక్కడ అకృతము అంటే బ్రహ్మము అని అర్థం. కృతము చేత చెయ్యబడినది ఏదైతే ఉన్నదో అది అంటే కర్మల చేత తయారు కానిది అని అర్థం. అది అకృతము. అక్కడ ముండకంలో చెప్తాడు. అకృతము అంటే బ్రహ్మం. కృతము అంటే కర్మల చేత చెయ్యబడినది అని ముండకంలో వస్తుంది. నా కృత అకృతేన సమిత్పాణి శ్రోత్యం బ్రహ్మనిష్టం అనేది ఒకటి వస్తుంది. పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ నాస్త్యకృత కృతేన. అకృతమైన బ్రహ్మము కృతము చేత దొరకదు కదా అని ఆ బ్రాహ్మణుడు కర్మల వల్ల తయారైన లోకాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ పరీక్షించి పరీక్షలోకాన్ బ్రాహ్మణుడు అకృతేన కృతం. అకృతము అంటే ఆ బ్రహ్మము కృతము వల్ల పొందబడదు అని నిర్వేదము పొందాడు అని అక్కడ వస్తుంది. నిర్వేదమాయ అని నిర్వేదము పొందాడు. అలాంటి అకృతము యొక్క జ్ఞానాన్ని పొందడానికి సా గురుమేవాభి గచ్చేత్, అతడు గురువు దగ్గరికి వెళ్ళాడని వస్తుంది. అందు అకృతమైన బ్రహ్మము కృతము చేత పొందలేము అని శృతి ప్రమాణం. దేని చేత కూడా ఆప్యము ఇటువంటి దేని చేత కూడా అది చెయ్యబడేది కాదు. ఆ బ్రహ్మము పొందబడేది కాదు. ఆ బ్రహ్మము పొందుట అనేది దానికి కూడా ఈ బ్రహ్మము కుదరదు. మరి ఎలా తెలియబడుతుంది? బ్రహ్మముగా మిగిలిపోవడమే ఇక్కడ ఆత్మజ్ఞానము. కానీ ఏదో సాధన చేసి సాధనం యొక్క కృతము చేత
ఆ బ్రహ్మమును పొందము. సాధన చెయ్యడం చేత ఆ బ్రహ్మమును పొందము. సాధన అంటే ఇక్కడ ఏమిటి? తన్ను తానుగా తెలిసి మిగిలిపోవడమే జ్ఞానం. తను తానుగా తెలిసి మిగిలిపోవడం అంటే తను కాని వాటిని తొలగించుకుని అన్నిటినీ తొలగించగా ఏది మిగిలిందో అది తానే ఉన్నాడని తెలుసుకోవడమే ఇక్కడ బ్రహ్మజ్ఞానం. అది బ్రహ్మజ్ఞానం. అందువల్ల అకృతము అంటే బ్రహ్మము, కృతము అంటే చెయ్యబడిన. అలాంటి చెయ్యబడిన దానితో అమృతం దొరుకుతుందా? సృష్టి కార్యం జరిగింది. సృష్టి కార్యం జరిగింది అంటే చెయ్యబడింది. చెయ్యబడింది అంటే అది అమృతం ఎలా అవుతుంది? అది నిశ్చలంగా ఎలా ఉంటుంది అని అర్థం. సృష్టికి ముందు అమృతం, బ్రహ్మ, ఏకం, అద్వితీయం అని కదా చెప్పాడు. అదే అకృతం, ఆ బ్రహ్మము. అకృతం కాబట్టి అది అమృతం. కృతమైనది అమృతం ఎలా అవుతుంది? అది ఎలా నిశ్చలంగా ఉంటుంది అని ప్రశ్న. ఎలా అవుతుంది అని. అమృత స్వభావతయా నా కథంచిత్ స్థాస్యతి. అది అమృత స్వభావంతో ఎప్పటికీ ఉండజాలదు. కృతకేన అమృతం, చెయ్యబడిన అమృతం అది ఎప్పుడు అమృత స్వభావంతో ఎప్పటికీ ఉండజాలదు అని సృష్టి యందు, సృష్టి సమాప్తి యందు కూడా. సృష్టి యందు అకృతం కాదది, సృష్టి సమాప్తము యందు కూడా అమృతం కాదు, ఎప్పుడూ అమృతంగా ఉండదు. అది కృతమే. కృతం ఏదో అది మత్స్యమే. మత్స్యమైన జగత్తు, సృష్టి అమృతం కాదు. అమృతమైన బ్రహ్మము అది మృతము కాదు అని అర్థమైందా? భాష్యం. ఆత్మజాతివాదినః సర్వదా అజం నామ నాస్త్యైవ సర్వం ఏతత్ మర్త్యం అతః అనిర్మోక్షః ప్రసంగః ఇత్యభిప్రాయః. భాష్యకారులు అంటున్నారు, ఆత్మజాతివాదినః, ఓ ఆత్మజాతివాదులారా, అంటే ఆత్మ పుడుతుంది అనే వాదన కలవాళ్ళ అని అర్థం. జాతి అంటే పుట్టుక. ఓయి ఆత్మ పుడుతుంది అనే వాదన కలవాళ్ళ అనే వాదులకు అంటున్నాడు. ఆత్మజాతివాదులకి అని అర్థం. ఆత్మ పుట్టుక ఇత్యాదులు ఉన్నాయని వాదించేవాళ్ళు, వాళ్ళు ఆత్మజాతివాదులు. ఓ ఆత్మజాతివాదులారా, సర్వదా అజం నామ నాశ్చైవ సర్వం ఏతత్తు మత్స్యం. ఎప్పుడూ సర్వదా, ఎప్పుడూ అజం నామ, అజమని పేరు గల, అజమని శబ్దముతో కూడుకునిన అనేది ఏదైతే ఉందో అది ఆ అజం నామ నాశ్చేవ. మీ నిఘంటువులో, మీ పరిభాషలో, మీ నిఘంటులో అజమనే శబ్దము లేనట్టే అయిపోతుంది. ఇంకా మీరేమయ్యారప్పుడు? ఆత్మజాతివాదులు అయిపోయారు. ఆత్మ పుడుతుందని అన్నప్పుడు అది అజమని ఎలాగ మీ శబ్దాన్ని మీరు వాడుకుంటారు? మీ నిఘంటుల్లో తీసేయండి, మీ డిక్షనరీలో తీసేయండి, మీ డిక్షనరీలో తీసేయండి. అజమనే మాట మీకు కుదరదు, మీ నిఘంటుల్లో లేనట్టుగా అయిపోతుంది. ఆ పదాన్ని మీరు వాడకూడదు. అజం, అమృతం ఈ పదాలే మీరు వాడకూడదు. మీరు ఆత్మజాతివాదులు కాబట్టి, ఆత్మ పుడుతుంది అని అంటున్నారు కాబట్టి. సర్వం ఏతత్ మత్స్యం, ఎందువల్లంటే సర్వము మత్స్యమైపోయింది. మీ యొక్క వాదన చేత సర్వము మత్స్యమే అయిపోయింది. కృతకేనా, ఎందువల్ల చెయ్యబడేది కాబట్టి మీది సర్వము మత్స్యమే అయిపోయింది. అతః అనిర్మోక్ష ప్రసంగ, అందువల్ల మీ యొక్క ప్రసంగము కూడా, మీ వాదన కూడా అనిర్మోక్ష ప్రసంగం అయిపోయింది. మోక్షం లేకుండా పోయింది. మోక్షం లేకుండా పోయింది. అమృతమైతే కదా మోక్షం. మృతమే దాన్ని మోక్షం ఏముంది? ఎక్కడ మృతం ఉంటుందో అక్కడ మళ్ళా పుట్టుకుంటుంది, ఎక్కడ పుట్టుకుంటుందో అక్కడ మృతం ఉంటుంది. జాతస్య ధ్రువో మృత్యు మృతం జన్మ కృతశ్చ, అంతే కదా? అంతేనా? పుట్టినది చావకు మానదు, చచ్చేది పుట్టకు మానదు. ఈ రకంగా అయిపోతుంది. ఇంకా మీరు అమృతం అనే పదాన్ని ఎందుకు వాడతారు? మీ డిక్షనరీలో తీసేయండి. అజమని ఎందుకు పదం వాడతారు? మీ డిక్షనరీలో తీసేయండి అని ఈ రకంగా శంకర భాష్యం యొక్క
అభిప్రాయము, ఇత్యభిప్రాయ, ఇది అభిప్రాయము. ఆత్మజాతివాదుడికి ఆత్మ నిత్యమృతమైపోతాడు, అందువలన అతనికి మోక్ష ప్రసంగమే లేదు. అటువంటి అమృతం ఎలా నిశ్చలంగా ఉంటుంది? వాడు చెప్పే అమృతం ఎలా నిశ్చలంగా ఉంటుంది? మృతం కదా అది అని చెప్తున్నాడు. అందువలన ఆత్మజాతివాదులు సర్వదా ముందు తరువాత ఉత్పత్తి అయితే జీవ అవస్థలో కానీ బ్రహ్మ అవస్థలో కానీ అజమను శబ్దము లేనిదే అయిపోతుంది. జీవావస్థలోనే ఉండదు, బ్రహ్మం యొక్క అవస్థలోనే ఉండదు. ఇందులో బ్రహ్మము నుండే కదా జగత్తు పుట్టింది, బ్రహ్మం పరిణామం చెందితే కదా జగత్ అయింది. అందులో బ్రహ్మావస్థలోని వాళ్ళకి అమృతం అవ్వదు. జీవావస్థలో అవుతుందా? జీవావస్థలో కూడా అవ్వదు. అందులో సర్వదా మర్త్యమే అయిపోతుంది అనేది భాష్యకాలు. అలాగే ఓయి ఆత్మజాతివాదులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు గురించి చెప్తున్నా. ఆత్మజాతివాదులకు ఏ విధంగా ఉపాసన చేత అమృతత్వం వస్తుంది? ఆత్మజాతివాదులు అందరూ ఉపాసనాపరులు కదా. ఆత్మజాతివాదులు ఆత్మ పుట్టిందని ఉపాసన చేత, జ్ఞానం చేత కాదు. ఇక్కడ విద్య అంటే వాళ్ళకి ఉపాసన. ఆత్మజాతివాదులకి ఏ విధంగా ఉపాసన చేత అమృతత్వం వస్తుంది? ఉపాసన చేత. ఎందుకంటే కృతకమైన అమృతం ముందు ఎలా నిశ్చలమవుతుంది? ఉపాసన అంటే క్రియ కదా, కృతకము కదా. ఏ రకంగా ఉపాసన చేత అమృతం వస్తుంది మీకు? కృతకమైన అమృతం ఏదైతే ఉందో అది ముందు ఎలా నిశ్చలమవుతుంది? కృతకమైన అమృతం అది మృతమే అవుతుంది. అకృతకమైన అమృతం బ్రహ్మముగా నిలిచి ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది. అంతే కదా. ఏది లోకంలో మనం చేస్తామో అదంతా మార్పు చేస్తూ నశించిపోతుంది. ఏదైతే కనిపిస్తుందో అదంతా కృతకమే కాబట్టి నశించిపోతుంది. అందువల్ల ఈ వినబడుతుంది కదా లోకంలో, ఏమని వినబడుతుంది కదా శృతుల్లో, నచ పునరావర్తతే అని వినబడుతుంది కదా. చాందోగ్యం 8:15 నచ పునరావర్తతే, శ్రూయతే అని చెప్తారు. శ్రూయతే అంటే వినబడుతుంది కదా, శృతి చెప్తున్నది కదా. నచ పునరావర్తతే అని, అతడు తిరిగి రాడు. నచ పునరావర్తతే అని 2 సార్లు చెప్పాడు చాందోగ్యంలో. అతడు తిరిగి రాడు అని చెప్తున్నాడు కదా 2 సార్లు అని. ఇమం మానవమావర్తం నావర్తతే, చాందోగ్యంలో 4:15-5 బ్రహ్మమును పొందినవాడు ఎవడైతే బ్రహ్మమును పొందుతాడో అలాంటి వాడు ఈ మనువు సృష్టించిన సృష్టికి చెందిన జన్మమరణాలని మళ్ళా ఆ జన్మమరణ చక్రం అనే క్రమం గురించి మళ్ళా తిరిగి రాడు. ఈ మనువు సృష్టించిన ఈ యొక్క జన్మమరణాల క్రమముతో కూడుకొనిన ఈ యొక్క చక్రముకి తిరిగి రాడు అని. ఇమం మానవమావర్తం నావర్తంతే, ఇవి ఉన్నాయి కదా శృతులు. మళ్ళా తిరిగి రాడని. మత్స్యం ఉంటే మళ్ళా ఎక్కడైతే మృతం ఉంటుందో అక్కడ మళ్ళా జన్మ ఉంటుంది, ఎక్కడ జన్మ ఉంటుందో అక్కడ మృతం ఉంటుంది. తిరిగి రాడని చెప్తున్నాడు కదా. ఎవరైతే బ్రహ్మజ్ఞానము పొందాడో వాడు అమృతుడవుతాడు. ఎందువల్ల ఉన్న వస్తువుగా తెలుసుకున్నాడు కాబట్టి. సృష్టి వాక్యాలు తెలుసుకుంటే ఏమవుతుంది? సృష్టిలో పుడుతూ సస్తూ పుడుతూ మార్పు చెందుతూ పరిణామం చెంది ఉంటావు అని అర్థమైందా అని అర్థం. ఈ రకంగా తేషాం ఇహనా పునరావృత్తి అస్తి, బృహదారణ్యకం మాంజన్యంలో ఈ రకంగా పునరావృతం నా అస్తి, పునరావృత్తి లేదు, తిరిగి మళ్ళా పుట్టడు అని అమృతత్వానికి నిశ్చలత్వం చూపించింది కదా. ఎవడైతే అమృతత్వాన్ని తెలుసుకున్నాడో వాడు అమృతుడవుతాడు కానీ మళ్ళీ తిరిగి పుట్టడు. ఎవడైతే అమృతత్వాన్ని తెలుసుకున్నాడో వాడు అమృతుడవుతాడు కానీ మళ్ళా తిరిగి పుట్టడు అని ఈ రకంగా అమృతత్వానికి నిశ్చలత్వం చూపించింది కదా శృతుల్లో అన్నిట్లో. ఈ రకంగా అందువలన అజాతవాదులకు కూడా ఉపాసన చేత సాధనంగా అమృతత్వం ఏదైతే చెబుతున్నారో శృతులకు విరోధము. అజాతవాదులు కూడా ఉపాసన అనే సాధన చేత అమృతత్వము అని ఏదైతే చెబుతున్నారో అది శృతులకు విరోధమే. ఉపాసన చేత అమృతత్వం కాదు, జ్ఞానము చేతనే అమృతత్వము. జ్ఞానము చేతనే అమృతత్వం అంటే ఉన్న వస్తువును ఉన్నట్లుగా తెలుసుకోవడమే జ్ఞానము.
అని అజాతం అమృతం కృతం అజాతం అమృతం ఏదైతే అజాతమైనది అమృతమైనది, జాతం అంటే పుట్టుక, అజాతం అంటే పుట్టుక లేనిది, మృతము కానిది ఏదైతే ఉన్నదో అది కృతం కాదు కదా. ఆ బ్రహ్మము కృతము కాదు కదా. అందులో కృతక అమృతము, కృతకమైన అమృతం మీరు ఏదైతే చెప్తున్నారో దానికి ఏ యుక్తి లేదు. కృతకమైనది అమృతమేమిటి? మత్స్యమే. ఏదైతే చేయబడుతుందో అది మత్స్యమే అని అర్థం. అందువల్ల అయితే ఆత్మజ్ఞానము చేతనే స్వాభావికమైన అమృతత్వము, ఆత్మజ్ఞానము చేతనే స్వాభావికమైన అమృతత్వము. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అయితే జ్ఞానము చేతనే స్వాభావికమైన అమృతత్వం ఎలా ప్రాప్తమవుతుంది అని అడుగుతావేమో. ఆత్మజ్ఞానము చేతనే స్వాభావికమైన అమృతత్వం ఎలా పొందుబడుతుంది అని అడుగుతావేమో. అయితే ఉపాసన చేత నిత్య అమృతత్వ ప్రాప్తి మా చేత మేము అది తర్వాత చెప్తాం. అసలు మా చేత ఉపాసన చే నిత్య అమృతత్వ ప్రాప్తి అంగీకరించబడదు. ఉపాసన చేస్తే అమృతత్వ ప్రాప్తి, నిత్య అమృతత్వ ప్రాప్తి వస్తుంది అనడము మేము అంగీకరించము. ఎందువల్లంటే యతః అక్షరాది యతః అంటే ఎందువల్లంటే అక్షరాది మార్గం చేత కార్యబ్రహ్మలోకము పొందును అని శృతుల్లో ఉన్నాయి. ఎవరైతే అక్షరాది మార్గము చేత అంటే దక్షిణ మార్గం, అక్షరాది మార్గం అంటే పితృలోకం వస్తుంది. దానివల్ల అంటే చంద్రుడి గుండా పోయే మార్గం. ఎవరైతే కర్మలు చేస్తారో అలాంటి కర్మలు చేయగా వాడు శరీరం నశిస్తే వాడు ఆ చంద్రమార్గం గుండా, అక్షరాది మార్గం గుండా వెళ్ళి పితృలోకాన్ని పొందుతాడు అని అన్నాడు. అది కార్యబ్రహ్మమే కదా అని అర్థం. అది కార్యబ్రహ్మమే కదా. నువ్వు కార్యం చేశావు, కార్యబ్రహ్మాన్ని పొందుతావు. కరణబ్రహ్మాన్ని పొందుతావా? కార్యబ్రహ్మాన్నే పొందుతావు. ఉపాసకులందరూ కూడా బ్రహ్మలోకం పొందుతారు. విద్యయా దేవలోక